గిరిజనుల సంక్షేమానికి ఎన్ని చట్టాలున్నా అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగడం లేదన్నారు మంత్రి సీతక్క. జూబ్లీహిల్స్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గిరిజనుల సాధికారతపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా సమస్యలతో సతమతం అవుతున్నాయన్నారు. అడవులు సురక్షితంగా ఉండడంలో ఆదివాసులదే కీలక పాత్ర అన్నారు. గిరిజనులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలన్నారు సీతక్క. చూస్తే అభివృద్ధి అనేది ఒకవైపే జరుగుతుంది, ఇంకొక వైపు అభివృద్ధి లేనటువంటి గ్రామాలు. మేము చేసినటువంటి పనిని బయటకు చూపిస్తే కొంతమంది సహించలేకపోయినరు. కానీ వాస్తవం అది. అంటే ఇట్లా ఉన్నాయా ఇంకా ఇక్కడ ఈ గ్రామాలు అని చాలా మంది నన్ను అడిగారు. ఎస్, నేను ఉన్నది ఉన్నట్టే చూపించిన. నేను అక్కడికి పోయింది కరోనా టైంలో. అరే, ఇంత సొసైటీ అంతా ఇంత భయంలో ఉంది, మరి మన అడవులలో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? రోజు అడవికి పోతాను, కూలికి పోతాను, వాళ్ళ లైఫ్ ఉంటుంది. లేదా 1 వీక్ ఒకసారి జరిగేటువంటి పక్కన జరిగేటువంటి మార్కెట్ ద్వారానే వాళ్ళు కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కొని బతుకుతారు. ఆ మార్కెట్లు కూడా బంద్ అయినాయి కరోనా టైంలో అనే మేము అట్లా అడవి బాట పట్టినాం. అవన్నీ కూడా చాలా మందిని కదిలించింది. చాలా సొసైటీ అంతా మాకు సపోర్ట్ గా వచ్చింది. కొంతమంది ఏమో దాన్ని వేరే రకంగా ఈర్ష్యగా రీల్ లాగా రకరకాల కామెంట్ చేశారు. కానీ ఆ రోజు కరోనా ఉంటే ముట్టుకుంటే చచ్చిపోతాం, బయటకు వస్తే చచ్చిపోతాం అనేటువంటి రోజులలో మేము వచ్చింది. అంటే నాకు ఇది సెకండ్ లైఫ్ గా నేను భావిస్తాను. ఎందుకంటే నాకు ఈ లైఫ్ కంటే ముందు నాకు ఉద్యమ లైఫ్ ఉంది కాబట్టి చిన్నతనంలోనే అన్ని ఎదిరించి ఎప్పుడైనా పోయే వాళ్ళమని తెగించి పోరాటం చేసినాం కాబట్టి ఇప్పుడు ఈ లైఫ్ అనేది నాది బోనస్ లైఫ్ గా నేను భావిస్తాను, సెకండ్ లైఫ్ గా. కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా మన జనం కోసం మనం ఉండాలని వరదలు వచ్చినా కరోనా వచ్చినా వెళ్ళినాం. అప్పుడు చాలా మంది ఇట్లా ఉందా ట్రైబల్ ఏరియాలో, ఇట్లా ఉందా అని అడిగారు. ఎస్, అదే ఉంది అని మేము పదే పదే చాలా మందికి వివిధ రాష్ట్రాల వాళ్ళు కానీ లేదా వేరే దేశాల నుంచి కూడా కొంతమంది నా గురించి రాసినటువంటి వాళ్ళు ఉన్నారు, నా బ్యాక్గ్రౌండ్ గురించి రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి లైఫ్ నుంచి వస్తే ఇట్లా కూడా కష్టపడతా. కొంతమందికి ఉద్యమకారులు లేదా ఉద్యమ నేపథ్య జీవితాలు అంటే ఒక రకమైనటువంటి బ్యాడ్ ఒపీనియన్స్ కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. జీవితమే ఆదివాసీ జీవితంగా నిరంతరం అడవులతో అనుబంధం ఉండి అడవే మా జీవనాధారంగా, అడవిలో దొరికే కాయ పండే మా హక్కుగా మేము బతికినాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ యొక్క సొసైటీ కోసం పనిచేయాలనేటువంటి లక్ష్యంతో మరి ఇది ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పటికీ మనం నేర్చుకున్న విలువలు, మనం చూసినటువంటి బాధలను కూడా పరిష్కరించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆర్మీ పరీక్షల కోసం విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామన్నారు అంబేద్కర్ కాలేజెస్ కరెస్పాండెంట్ సరోజా వివేకానంద. స్టూడెంట్స్ కు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించారు. ద్రోణాచార్య డిఫెన్స్ ట్రైనింగ్ అకాడమీ నిర్వాహకులు గ్రౌండ్ క్లాసెస్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పై కూడా ఫోకస్ చేయాలని సూచించారు ట్రైనర్స్. వచ్చే సంవత్సరం ఏప్రిల్లో జరిగే ఎగ్జామ్స్ లో అంబేద్కర్ కాలేజీ విద్యార్థులు విజయం సాధించి ఆర్మీలో జాయిన్ కావాలని ఆకాంక్షించారు కరెస్పాండెంట్ సరోజా వివేకానంద. Today is, we just heard, today is a very, very good day. ఇట్లాంటి మంచి రోజు ఇవాళ మనం ఇది స్టార్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అడ్మిషన్స్ మేము 2 years నుంచి we were planning so beautifully that everything should be perfect. So it took 2 years. That looks like a long journey. And I am very, very happy that today we are taking off. And I know definitely that we are going to be very, very successful. ఇక్కడ మీరందరికీ తెలియాల్సింది ఒకటి ఉంది. ఇక్కడ మనం ద్రోణాచార్య డిఫెన్స్ ట్రైనింగ్ అకాడమీలో మీరందరూ చేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వెరీ, వెరీ heartful congratulations to the students who have joined. And we look for the numbers very soon touching 100 is our target. ఇటువంటి క్యాంపస్లో you have so many facilities available in this campus. So I want each student to take advantage of this. And wherever I went, people used to ask, you have such good NCC cadets, you have amazing playground, and how many of your students are going to army? So that one place I think I was just lacking. So today, by starting this, I think we are going to achieve very soon by next year. Today you just heard the ex-soldiers of our country. I would want each one of you to be proudly standing as one of the
Army member, and the college will be very, very proud to send our children from here, this campus, to the army. సో మాకు అవకాశం రాలేదు, మేము అక్కడ చేరుకోలేము, మా బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, మాకేం లేదు, మేమేం చేయలేము అనే ఆలోచన నుంచి బయటకు వచ్చి ఆకాశమే మీ హద్దు, అంటుకోవాలంటే మీరు కష్టపడాలి, అంతా మన కళ్ళ ముందే ఉంది. ద ఓన్లీ బ్యాలెన్స్ ఇస్ మీ హార్డ్ వర్క్. It's an auspicious day for the Dronacharya Defence Training Academy for affiliating with Dr. Baba Saheb B.R. Ambedkar College under the stewardship, guidance, cooperation, help extended by the college management. And we are happy to announce that from tomorrow morning onwards, classes for the students will commence. The main attraction of this association and affiliation is basically to give maximum benefit to the students of this college in terms of making them physically fit, mentally robust to join the Indian Armed Forces or any uniformed forces of the Indian Army. This initiative by the management and obviously the Dronacharya Academy will be a game changer here, because after having seen for 1 week I'm here, I've been observing people and students, academy, the faculty and others. I'm very confident this is the place for the pool to go into army, police, paramilitary forces and sports. And this is be one of our focus to hunt for talent from you all and take you up. This Drona Academy, which is going to be here with us, they will make sure that we get our students into army, police, paramilitary forces. They're going to be imparting training, and I'm here, I'm being ex-soldiers, so are they ex-soldiers. We are friends, brothers in arms. We will ensure that the best training is imparted to you all. Today, born the fruit of our hard work, and thanks for all the students who were already joined and who were volunteering to join. And I also thank the faculty members for your cooperation and help. And today I say is a very auspicious day, figure of 8. So I was saying in the morning only, my wife was telling me, today ask anything and just think that you're going to get it. All the students, I tell you today, just think in your mind that today I have succeeded in whatever I want to do. బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములను కుట్రపూరితంగా నిషేధిత జాబితాలో పెట్టారన్నారు కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. కేసీఆర్ హయాంలో అన్ని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఎలాంటి రికార్డులు దొరకకుండా పాలనను అస్తవ్యస్తంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ రిటైర్డ్ సీఎస్ సోమేష్ కుమార్ను వదిలే ప్రసక్తే లేదన్నారు కోదండరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఇక్కడ ప్రభుత్వం ఎవరున్నారు? ప్రభుత్వంలో ఉన్నది ఆనాడు ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, నవాబ్ పరిపాలన. అట్లా ఆ రోజులలో కూడా చూస్తే అది కొంత మెరుగే అనిపిస్తుంది. ఇప్పుడు తర్వాత వచ్చిన పటేల్ పట్వారీ వ్యవస్థ చూస్తే కూడా చాలా మెరుగే అనిపిస్తుంది. వాటికి భిన్నంగా మీరు అధికారంలో ఉండి వ్యవస్థనంతా పూర్తిగా నాశనం చేసి ఎక్కడ రికార్డులు కూడా ఎవరికి దొరకకుండా అడ్మినిస్ట్రేషన్ అంతా కుప్పగూల్చి అన్ని అధికారాలు ఒకరికే కేంద్రీకృతం చేసి మాకు అందిన సమాచారం ప్రకారంగా ముఖ్యమంత్రి గారు, సోమేష్ కుమారు, ఇంకొకరిద్దరు ఆఫీసర్లు మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా నడిపినరు. మేము ఖచ్చితంగా మాకున్న అనుభవంతో మీరు ఉద్దేశపూర్వకంగానే ఈ భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టి మీరు ఆనాడు ఇందిరాగాంధీ ఏదైతే భూస్వామ్య వ్యవస్థను రావద్దు, ఉండొద్దు అనే ఆలోచనతో పెట్టినరో
మీరు ఏ విధంగానైతే దానికి విరుద్ధంగా మళ్ళీ ఈరోజు మీరు భూస్వామ్య వ్యవస్థను తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేసిండ్రు, అన్ని తప్పులు కూడా చేసిండ్రు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య పార్టీగా మీ తప్పులను సరిచేయడానికి ఇందులో భాగంగానే మా కమిటీలో ఉన్న సునీల్ గారు, వారికి చట్టాలపైన మంచి పట్టున్నది. వారికి బాధ్యత అప్పచెప్తే 18 రాష్ట్రాలలో ఉన్న ROR చట్టాన్ని కూలంకషంగా వాటిని మాట్లాడుకొని వాటిని చదివి వాటన్నిటినీ ఏ లోట్లయితే ఉన్నాయో దానికి ఇప్పుడున్న ROR చట్టంలో పొందుపరిచి అయినా కూడా హైదరాబాద్ను గంజాయి ఫ్రీ ప్రాంతంగా మార్చేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. ధూల్పేటలో తనిఖీలు ముమ్మరం చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఆగస్టు 31 వరకు గంజాయి నాటుసార కనిపించకుండా చేసేందుకు ఆపరేషన్ ధూల్పేట్ కొనసాగుతుందంటున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డితో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో ధూల్పేట అనగానే ఒకప్పుడు గుర్తొచ్చేది గుడుంబ, కానీ ఇప్పుడు చూసినట్టయితే గంజాయి పేరుతోటి కూడా ఒకసారిగా వార్తల్లోకి ఎక్కింది. అసలు ధూల్పేటలో ఈ గంజాయికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. అదేవిధంగా ఆగస్టు 31 వరకు కూడా ధూల్పేటలో గంజాయి ఫ్రీగా మార్చేందుకు గాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విబి కమలాసన్ రెడ్డి ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, ఈ ఆపరేషన్ ధూల్పేట అనేది కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. మొత్తం మీద మీరంటే ధూల్పేట మీద ఏ విధమైనటువంటి ఫోకస్ పెట్టారు, ఇప్పటివరకు ఎలాంటి రైడ్స్ కొనసాగించారు? జిహెచ్ఎంసీ ఏరియాలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా అని దాని మూలాలు లీడ్స్ అంతా కూడా ధూల్పేటకు తీసుకెళ్తున్నాయి. ఇది గత కొన్ని సంవత్సరాలుగా మన అందరి ఎక్స్పీరియన్స్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎక్స్పీరియన్స్. ఇది ధూల్పేట ప్రాంతంలో ఎన్నిసార్లు రేడ్ చేసినా అక్కడ ఓన్లీ స్మాల్ క్వాంటిటీస్ మాత్రమే పట్టుబడుతుంది. అదేవిధంగా అక్కడ పట్టుబడే వాళ్ళు ఈ స్మాల్ క్వాంటిటీస్ అంటే చిన్న చిన్న పొట్లాల్లో పట్టుబడేటువంటి వాళ్ళు అందరూ కూడా దే ఆర్ ఓన్లీ ట్రాన్స్పోర్టర్స్. డ్రగ్ పెడ్లింగ్ కానీ సప్లై చేసేవాళ్ళు కానీ కాదు వాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే తక్కువ మొత్తంలో పట్టుబడడం వల్ల కమర్షియల్ క్వాంటిటీ కాదు కాబట్టి వీఆర్ అనేబుల్ టు రిమాండ్ దెమ్. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం కూడా లేకుండా పోతున్నది. అదేవిధంగా దీని వెనకాల ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి వాళ్ళ మనుషుల ద్వారా అమ్మిస్తున్నారో వాళ్ళు చట్టానికి దొరకకుండా తప్పించుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే జిహెచ్ఎంసీ ఏరియాలో గాంజా సప్లై చైన్ అనేది చాలా ర్యాంపెంట్గా కొనసాగుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆబ్జెక్టివ్, వారు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటంటే తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేయాలని. దీని వెనకాల ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే వదిలిపెట్టదని చెప్పి వారు క్లియర్గా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలో ఈ నార్కోటిక్ డ్రగ్స్ మీద ప్రత్యేకంగా మేము ఫోకస్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేస్తున్న పని కాదు. ఆల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, పోలీస్ కానీ, TGNAB కానీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కానీ, పోలీస్ శాఖలో స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉన్నాయి, టాస్క్ ఫోర్స్ అండ్ SOT, అందరు కూడా సెపరేట్గా తర్వాత అవసరమైన సందర్భాల్లో జాయింట్ ఆపరేషన్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటివరకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ముఖ్యంగా ధూల్పేట మీద ఫోకస్ చేయడానికి మీకు రీజన్ చెప్పడం జరిగింది. ఆపరేషన్ ధూల్పేట పేరు మీద గత నెల అంటే జూలై 17 నాడు మేము లాంచ్ చేసినాము. ఈ నెలాఖరు వరకు అంటే ఆగస్ట్ ఎండింగ్ వరకు ధూల్పేటను గాంజా ఫ్రీ చేయాలని చెప్పి ఒక ఆబ్జెక్టివ్తో మేము ఈ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్లీ హైదరాబాద్ కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసినాము. వారు కూడా DCP సౌత్ వెస్ట్ చంద్రమోహన్ గారిని కూడా దీంట్లో వారిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఎక్సైజ్ అండ్ పోలీస్ రెండు శాఖలు సంయుక్తంగా ఆపరేషన్ ధూల్పేట మేము కంటిన్యూ చేస్తున్నాం. ధూల్పేటకు ఎక్కడి నుండి అంటే ఏ ప్రాంతాల నుంచి గంజాయి వస్తుంది, ఇక్కడ కొనేవారెవరు, ఇక్కడ అమ్మేవారెవరు? అంటే ధూల్పేటకే కాదు, తెలంగాణలో గంజాయి పంట అనేది చాలా తక్కువ, చాలా రేర్. ఇది ఎవరో వాళ్ళ సొంత యూజ్ కోసం వాళ్ళ పొలాల్లో ఒకటో రెండో చెట్లు కొన్ని చెట్లు పెట్టుకోవడం అనేది కొంత నోటీస్కి వచ్చింది. కానీ కమర్షియల్ క్వాంటిటీ పండించేది తెలంగాణలో లేదు ప్రస్తుతానికి, గతంలో ఉండేది. కమర్షియల్ క్వాంటిటీ అంతా కూడా AOB రీజన్లో, ముఖ్యంగా ఒరిస్సా రాష్ట్రంలో, తర్వాత అదేవిధంగా బార్డర్ స్టేట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఇది చాలా ర్యాంపెంట్గా గంజాయి పంట పండిస్తున్నారు. అక్కడ పండించినటువంటి పంటను వివిధ మార్గాల్లో బై రోడ్, ట్రైన్, ఈ విధంగా
రకరకాల పద్ధతుల్లో వెహికల్స్, స్పెషల్ వెహికల్స్ కొని మాడిఫై చేయడము, కొన్ని కంటైనర్ వెహికల్స్లో రకరకాల పద్ధతుల్లో కన్సీల్ చేయడము, ఈ విధంగా త్రూ తెలంగాణ. ఇంతకుముందు తెలంగాణ డెస్టినేషన్ ఉండేది కాదు, తెలంగాణ యూస్ టు బి ట్రాన్జిట్. అంటే ఇక్కడ నుంచి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ రీజన్ నుంచి వయా తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ అండ్ అదర్ ప్లేసెస్కి వెళ్ళేది. ఇప్పుడు తెలంగాణ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఈ గాంజా తీసుకొని వస్తున్నారు. ఈ గాంజా ప్యాకెట్లను అంటే ఏ రేటుతో అమ్ముతున్నారు? మొత్తం మీద ఈ డ్రగ్ పెడ్లర్కు మీరు ఏం హెచ్చరిక జారీ చేస్తారు? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది డిమాండ్. డిమాండ్ ఎక్కున్నప్పుడు రేట్ పెంచుతుంటారు, డిమాండ్ తగ్గినప్పుడు రేట్ తగ్గిస్తారు. దానికి ఒక ఫిక్స్డ్ రేట్ అంటూ ఉండదు. బట్ దే ఆర్ గెటింగ్ మ్యాక్సిమం బెనిఫిట్స్, మ్యాక్సిమం ప్రాఫిట్స్. దీని వెనకాల ఉన్నటువంటి ప్రత్యేకంగా ధూళిపేట ఈ యాక్టివిటీస్లో, గాంజా యాక్టివిటీస్లో ఒక ప్రామినెంట్గా ఉన్నటువంటి అంటే నోటోరియస్ అఫెండర్స్ను 15 మంది ఐడెంటిఫై చేసినాం. వీళ్ళే తెర వెనకాల ఉండి వాళ్ళు డైరెక్ట్గా ఫీల్డ్లో రాకుండా వాళ్ళ మనసుల ద్వారా చేపిస్తున్నటువంటి యాక్టివిటీస్, ఇవన్నీ క్రిమినల్ యాక్టివిటీస్. ఈ 15 మంది ఐడెంటిఫై చేసినాం. గతంలో వీళ్ళందరూ కూడా ఎట్లా ఉండేదంటే స్మాల్ క్వాంటిటీ దొరికితే ఆ దొరికిన పర్సన్ మీద మాత్రం కేసు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది కాకుండా ఆ సప్లై చైన్ మొత్తం ఐడెంటిఫై చేస్తున్నాం. చిన్న క్వాంటిటీ దొరికినా 50 గ్రాములు 100 గ్రాములు దొరికినా వాళ్ళు ఇంటరాగేట్ చేసి ఐడెంటిఫై చేసి దాని వెనకాలన్నటువంటి వాళ్ళు సప్లై చైన్ ఎవరు సప్లై చేసినారు, ఎక్కడ తెచ్చినారు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా మనం కేసులో వాళ్ళందరినీ అక్యూజ్గా సైడ్ చేస్తున్నాం. చాలా వరకు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఈ గంజాయి బారిన పడ్డారు. మీరు రైడ్స్లో కూడా పట్టుకోవడం జరిగింది. దీన్ని మీరు ఏమని హెచ్చరికలు చేస్తున్నారు? నార్కోటిక్ డ్రగ్స్ ఎవరైతే కన్జ్యూమ్ చేసినా ఆర్ పెడ్లింగ్ చేసినా, దాన్ని సప్లై చేసినా చట్ట ప్రకారం చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి. దీనిలో ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది చాలా స్ట్రింజెంట్ యాక్ట్ ఇది. ఒకసారి ఎన్డీపీఎస్ యాక్ట్లో కనుక అక్యూజ్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకు బెయిల్ దొరకడం చాలా కష్టం. మినిమం 90 డేస్ జైల్లో ఉండవలసి వస్తుంది. తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్లో అక్యూజ్లో సైట్ అయిన తర్వాత, అక్యూజ్ ఇన్వాల్వ్ అయిన తర్వాత స్టూడెంట్స్ అయితే వారికి జాబులు రావడం కూడా చాలా కష్టమైనటువంటి విషయం. మరి అదేవిధంగా చాలామంది ఉద్యోగాలు కూడా పోతాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అన్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కనుక ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులో ఇన్వాల్వ్ అయితే డెఫినెట్లీ ఆ కంపెనీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అందులో ఇటువంటి దుష్పరిణామాలు సంభవించడమే కాదు, మరి స్టేట్ ఎకానమీ కూడా దాని మీద పడేటువంటి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణను గుడుంబా ఫ్రీ చేయాలి, ఐడి లిక్కర్ ఫ్రీ చేయాలని చెప్పి ఒక ఆబ్జెక్టివ్తోని గత 2 months నుంచి జూన్ 1 నుంచి స్పెషల్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ గుడుంబా ప్రభావిత ప్రాంతాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి, అంటే లెవెలింగ్ ఆఫ్ రిసోర్సెస్, అంటే ఎక్కడైతే క్రైమ్ తక్కువ ఉంటుందో క్రైమ్ తక్కువ ఉన్న ఏరియా నుంచి ఆఫీసర్స్ను, స్టాఫ్ను క్రైమ్ ఎక్కువ ఉన్నటువంటి ప్లేసెస్ పంపడం జరిగింది. ఇది మొత్తం మీద చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గుడుంబ కావచ్చు, గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపైన కూడా స్పెషల్ ఫోకస్ కొనసాగిస్తాం. అదేవిధంగా చట్ట విరుద్ధమైనటువంటి ఈ గంజాయికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చిక్కితే మాత్రం ఖచ్చితంగా ఎన్డీపీఎస్ యాక్ట్ తోటి కఠిన శిక్షిస్తామంటున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్. హోమ్ శాంపిల్ కలెక్షన్ సేవలను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు డాక్టర్ లోకేశ్వరరావు. బంజారాహిల్స్లో స్టార్ హాస్పిటల్స్ హోమ్ శాంపిల్ కలెక్షన్ సేవలను స్టార్ట్ చేశారు. దీంతో చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. హోమ్ శాంపిల్ కలెక్షన్ బుక్ చేయడానికి 9591104108 అనే ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ను సంప్రదించవచ్చని చెప్పారు డాక్టర్ లోకేశ్వరరావు. స్టార్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ అట్లాగే నానక్రమ్ కూడా ఈరోజు ఒక కొత్త యూనిక్ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. హోమ్ శాంపిల్ కలెక్షన్ అని చెప్పేసి లాట్ ఆఫ్ మా పేషెంట్స్, ఆఫ్ కోర్స్ ది అవుట్ సైడ్ నుంచి వచ్చే పేషెంట్స్ కూడా ఈ క్వాలిటీ డయాగ్నోస్టిక్స్ రిపోర్ట్స్ లేక కొన్నిసార్లు క్లినికల్ డిసిషన్స్లో కూడా మాకు కొన్ని ఛాలెంజెస్ ఎదురవడంతో ఈ కొత్త సర్వీసెస్ హోమ్ శాంపిల్ కలెక్షన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈ స్టార్ హాస్పిటల్స్ ముందుకు వచ్చింది. ఇవాళ 4 ఎక్స్క్లూజివ్ డెడికేటెడ్ 2-wheeler అంబులెన్స్ టైపు మనకు డెడికేటెడ్ ఫ్లెబాటమిస్ట్ తోటి ఈ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. 15 కిలోమీటర్ రేడియస్లో బిట్వీన్ బోత్ ద సెంటర్స్ బంజారా కానీ నానక్రామ్గూడలో 15 కిలోమీటర్ రేడియస్లో ఎవరైనా కూడా ఈ డెడికేటెడ్ నెంబర్ ఏదైతే ఉందో 9591104108 కనుక డైల్ చేయగలిగితే మా టీమ్ ఆఫ్ పీపుల్, ఫ్లెబాటమిస్ట్, క్వాలిఫైడ్ సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ ల్యాబ్ టెక్నీషియన్స్, ఫ్లెబాటమిస్ట్ అంటాం, వాళ్ళు డెస్టినేషన్కి వెళ్ళటము, శాంపిల్స్ డ్రా చేసుకొని క్వాలిటీ రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మాకు ఈ క్వాలిటీ ఎందుకు అంటున్నామంటే both the labs are NABL accredited, which speaks a lot about quality delivery. సో వాటితోటి మనం క్లినికల్ డెసిషన్స్ కూడా మనం ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ యూనిక్ ఇనిషియేటివ్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది.
So successfully we can make a difference, especially in delivering the high quality care delivery. It's a normal rate as hospital tariffs. Absolutely, there is no additional cost for this exclusive service except 100 rupees a service charge irrespective of the destination. That is what a tariff is as good as the same tariff which they come and pay to our facility. There is no delay. Even if they come to our facility or we go to their facility, the delivery turnaround time. హైదరాబాద్ నల్లకుంటలో మద్యం మత్తులో మహిళ బీరంగం సృష్టించింది. బస్సు ఆపకపోవడంతో మద్యం మత్తులో ఆర్టీసీ బస్సుపై బీర్ బాటిల్తో దాడి చేసింది. బస్సు వెనుక భాగం అద్దం ధ్వంసమైంది. బస్సు ఆపి ఆ మహిళను పట్టుకుంటుండగా డ్రైవర్పై పామును విసిరేసింది. అక్కడున్నవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ ఫిర్యాదుతో మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ సర్వే ప్రారంభమైందన్నారు కమిషనర్ ఆమ్రపాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ నగరం అభివృద్ధికి ప్రణాళికలను అధికారులు రూపొందిస్తున్నారు. ఈ సర్వేతో గ్రేటర్ హైదరాబాద్ నగరం మొత్తం స్కాన్ అవుతుందన్నారు. నగర పరిధిలో ఎన్ని ఇండ్లున్నాయి, ఎన్ని గజాలకు పర్మిషన్ తీసుకుని ఎన్ని గజాల్లో నిర్మించారు, రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుని ఎంతమంది కమర్షియల్గా ఉపయోగిస్తున్నారు, ట్యాక్స్ కడుతున్నారా లేదా అనే ప్రతి అంశంపై జీఐఎస్ సర్వేతో స్పష్టత వస్తుందంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి ఇంటికి త్వరలోనే కొత్త డిజిటల్ డోర్ నెంబర్లను కేటాయిస్తామన్నారు అధికారులు. గ్రేటర్ వ్యాప్తంగా డ్రోన్ సర్వే ప్రారంభమైందన్నారు. అందులో 2.5 లక్షలకు పైగా ప్రాపర్టీస్ రెసిడెన్షియల్స్ కోసం పర్మిషన్ తీసుకుని కమర్షియల్గా ఉపయోగిస్తున్నారని గుర్తించామని తెలిపారు. రెండో దశలో జీఐఎస్ సర్వే ఫర్ అర్బన్ ప్లానింగ్ హైదరాబాద్ సర్కిళ్లలో ప్రారంభమైందన్నారు. మొదటి దశలో ఉప్పల్, హైత్ నగర్, హైదర్ నగర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, మియాపూర్, చందానగర్ ఏరియాల్లో సర్వే పూర్తి చేశారు అధికారులు. జీఐఎస్ సర్వే మొత్తాన్ని 18 నెలల్లో సేకరించేలా ఢిల్లీకి చెందిన నియోజియో ఏజెన్సీకి జీహెచ్ఎంసీ డెడ్ లైన్ విధించింది. ఈ సర్వేతో సిటీలోని ప్రభుత్వం, ప్రైవేట్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతి కట్టడానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. వీటితో పాటు రోడ్లు, వరద నీటి కాలువలు, నాలాలు, వీధి దీపాలు, చెరువులు, పార్కులు, ఫైర్ స్టేషన్లు, ఫ్లైఓవర్ వంతెనలు, కమ్యూనిటీ హాల్లు, ఖాళీ స్థలాల వివరాలను పూర్తిగా సేకరిస్తున్నామన్నారు కమిషనర్ ఆమ్రపాలి. మున్సిపల్లో కూడా సిఆర్ఎంపీ రోడ్స్ ఉన్నాయి, చిన్న రోడ్స్ ఉన్నాయి, కాలనీ రోడ్స్ ఉన్నాయి. దెన్ ఇఫ్ ఐ వాంట్ టు నో ఈ రోడ్డు ఎప్పుడు లాస్ట్ టైం లే చేశారు, ఎప్పుడు బ్లాక్ టాప్ చేశారు, లేకపోతే సీసీ ఎప్పుడు చేశారు, ఈ జంక్షన్ రిపేర్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే అది కూడా ఒక పెద్ద ఎత్తుకొని ఫైల్ ఎత్తుకొని సర్చ్ చేసుకొని చేస్తే అప్పుడు మేబీ వీ విల్ గెట్ సమ్ ఐడియా. వీ షుడ్ నో ఎగ్జాక్ట్లీ ఎవ్రీ రోడ్డు, ఈచ్ రోడ్కి ఒక యూనిక్ ఐడి ఉండాలి, ఈచ్ రోడ్కి ఒక యూనిక్ లొకేషన్ ఉండాలి, ఆ రోడ్కి ఒక డిజిటల్ రికార్డ్ ఉండాలి. విచ్ మీన్స్ దట్ ఈ రోడ్డు ఎప్పుడు వేసారు, ఎంత మనీ స్పెండ్ అయింది, ఎవరు ఆ కాంట్రాక్టరు, సో దట్ మనం ఇంపార్టెంట్ రోడ్స్ లేకపోతే హై యూజ్ రోడ్స్కి ఎవ్రీ 2 years ఎవ్రీ 1 year వాట్ ఎవర్ బీ ద స్టాండర్డ్స్ దాని ప్రకారం వేసుకుంటూ ఉండొచ్చు. జీఐఎస్ సర్వేలో సేకరిస్తున్న సమాచారంతో నగరంలోని ప్రతి ఇంటికి, భవనానికి ఒక క్యూఆర్ కోడ్ను కేటాయించనున్నారు అధికారులు. దీంతో జీహెచ్ఎంసీ సేవలను మరింత మెరుగుగా అందించేలా సంస్కరణలను తీసుకువస్తామంటున్నారు కమిషనర్. ఏదైనా విపత్తు గానీ, ప్రమాదం గానీ జరిగినప్పుడు వీలైనంత త్వరగా అక్కడకు డీఆర్ఎస్ పోలీస్ బృందాలు చేరుకుంటాయన్నారు కమిషనర్ ఆమ్రపాలి. జీహెచ్ఎంసీ పరిధిలో మరింత మెరుగ్గా పారిశుద్ధ్య పనులు, మౌలిక వసతులను కల్పించడానికి జీఐఎస్ సర్వే ఉపయోగపడుతుందన్నారు అధికారులు. ఈ మ్యాపింగ్ భవిష్యత్తులో అర్బన్ ఫ్లడ్లను కంట్రోల్ చేసేలా విపత్తుల నివారణకు యూజ్ చేస్తామన్నారు. ఈ సర్వేలో సేకరిస్తున్న సమాచారం మొత్తాన్ని గోప్యంగా ఉంచనున్నట్లు తెలిపారు కమిషనర్ ఆమ్రపాలి. గవర్నమెంట్ ఇస్ ప్రొవైడింగ్ సిమిలర్లీ వాట్ ఆర్ ది అదర్ థింగ్స్, మ్యూటేషన్ సర్టిఫికేట్స్ లేకపోతే ప్రాపర్టీ చేంజ్ డాక్యుమెంటేషన్, ఇవన్నీ ఇప్పుడు మీ సేవలో అప్లై చేస్తారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఆఫీసో జోనల్ ఆఫీస్లో వెళ్ళి చాలా 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 నెలలు తిరిగిన తర్వాత మీ చేతికి వస్తున్నాయి, అంతే కదా. బట్ ఇప్పుడు you can opt for, when the system is in place, you can opt for door delivery. All you need to do is again click and say ikkadiki maaku pampinchandi ante మీ లొకేషన్ ఎగ్జాక్ట్గా మాకు తెలుసు కాబట్టి
మేము ఈ సర్వీస్ ఆఫర్ చేస్తున్నాం కాబట్టి వీ విల్ బీ ఏబుల్ టు డూ. జీహెచ్ఎంసీలో అనుమతి తీసుకున్న ప్రకారమే భవనాలు నిర్మించారా లేక పర్మిషన్ ఉల్లంఘించి నిర్మాణం చేపట్టారా, ఒకవేళ చేపడితే అదనంగా ఎన్ని అంతస్తులు నిర్మించారు, అక్రమ నిర్మాణం కింద విధించిన జరిమానా చెల్లిస్తున్నారా అన్న విషయాలను ఈ జీఐఎస్ సర్వేతో ఆరా తీయనున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ ఐటీ రెవెన్యూ అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ ఆధ్వర్యంలో జీఐఎస్ సర్వే కొనసాగుతుంది. ఆస్తి యజమాని ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. సర్వేకు సహకరించాలని ప్రజలను కోరారు. ఈ సర్వే దేశంలోని అన్ని మహానగరాల్లో ఎప్పుడూ జరిగిపోయిందన్నారు. సర్వే కోసం వచ్చినప్పుడు వాటర్ బిల్, కరెంటు బిల్, బిల్డింగ్ పర్మిషన్ సర్టిఫికెట్లు యజమానులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు స్నేహ శబరీష్. ప్రాజెక్ట్ 3 స్టేజెస్ లో జరుగుతుందండి. ఫస్ట్ శాటిలైట్ మ్యాప్, దాని తర్వాత డ్రోన్ సర్వే చేసిన తర్వాత ఒక్కొక్క పార్సెల్ అంటే ఒక్కొక్క బిల్డింగ్ ని మ్యాప్ లో డిజిటైజ్ చేస్తారు. అలా డిజిటైజ్ చేసిన ఒక్కొక్క బిల్డింగ్స్ ఆ సర్వేయర్ యాప్లో అవన్నీ పాపులేట్ చేస్తాము. చేసిన తర్వాత ఆ సర్వేయర్కి ఆ పర్టికులర్ లొకేషన్, ఆ బిల్డింగ్ అనేది జియోఫెన్స్ అయిపోతుంది. అంటే సర్వేయర్ ఖచ్చితంగా లొకేషన్కి వెళ్ళి మాత్రమే సర్వే చేయాల్సి ఉంటుంది. ఇంట్లో కూర్చొని, ఆఫీస్లో కూర్చొని ఎవరు సర్వే చేయలేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత బేసిక్గా అంటే ఆ బిల్డింగ్ కమర్షియల్ యూసేజా, రెసిడెన్షియల్ యూసేజా, దాంట్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, దానికి ఎన్ని పీటిన్స్ ఉన్నాయి, దాని తర్వాత దాని ప్లింత్ ఏరియా ఎంత, దానికి బిల్డింగ్ పర్మిషన్ ఉందా, ఇది బిల్డింగ్ పర్మిషన్ డీటెయిల్స్ అన్నది ఆప్షనల్గా పెట్టాము ప్రస్తుతానికి. గ్రేటర్ హైదరాబాద్లో నిర్మాణాలకు సంబంధించి గతంలో కూడా అనేక ప్రయోగాలు చేశారు. అయితే అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు కొత్తగా హైడ్రా కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో జీఐఎస్ సర్వే చేసి ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు. ఈ ఫ్యాషన్ వరల్డ్లో బోలెడ్ అనే హెయిర్ కట్స్ వచ్చేస్తున్నాయి. అమ్మాయిలకి కాదు, అబ్బాయిలకు కూడా. దీంతో ట్రెండ్కి తగ్గట్లుగా హెయిర్ స్టైల్ని సెట్ చేసుకుంటున్నారు కుర్రాళ్ళు. హెయిర్ స్టైల్ కోసం అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలే సెలూన్ల చుట్టూ ఎక్కువగా క్యూ కడుతున్నారు. నేటి యువతరం అన్నింటిలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఏం చేసినా అది ట్రెండ్కు తగ్గట్లుగా ఉండాలంటున్నారు. చేసే ప్రతి పనిలోనూ వెరైటీ ఉండాలని తాపత్రయపడుతున్నారు. హెయిర్ కటింగ్లోనూ కొత్త కొత్త స్టైల్స్ ని అనుసరిస్తున్నారు నేటి యూత్. అందరినీ ఆకట్టుకునేలా యువకులు థింక్ డిఫరెంట్ కాన్సెప్ట్ ని అప్లై చేస్తున్నారు. సరికొత్త స్టైళ్లలో కటింగ్, షేవింగ్ చేయించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన సినీ హీరోలు, క్రీడాకారులు, సెలబ్రిటీలను నిత్యం ఫాలో అవుతున్నారు. వైరల్ గా మారిన హెయిర్ స్టైల్ ని ఇట్టే పట్టేసుకుంటున్నారు. పట్టణానికే పరిమితమైన ఈ హెయిర్ స్టైల్స్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ఎటు చూసినా యువత తమ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ తో కనిపిస్తున్నారు. నా వర్క్ వచ్చేసి బిజినెస్ అండి, ఫుడ్ ఫీల్డ్. సో నేను ఏమైపోతుందంటే ఈ మధ్య ఫుడ్ వల్ల బయట తిరగడం ఎక్కువ ఉండడం వలన నేను బాగా ట్యాన్ అయిపోతున్నాను అన్న ఉద్దేశంలో ఏం చేస్తున్నా అంటే ముందు 1.5 మంత్కి 2 మంత్స్కి కటింగ్ చేయించుకునే వాళ్ళము. ఏదైనా ఉన్నా కానీ ఎప్పుడన్నా ఏదైనా ఒకేషనల్లీ ఫంక్షన్స్ ఉంటేనే కొంచెం ఫేస్ మీద మనం చూపించే వాళ్ళం ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ పొల్యూషన్ వల్ల ఎవ్రీ 15 డేస్కి 20 డేస్కి లేదంటే 1 మంత్కి అయితే కంపల్సరీ హెయిర్ సెలూన్కి రావాల్సి వస్తున్నది. ఇంకో పైనుంచి చిన్నోళ్ళు పెద్దోళ్ళని తేడా లేకుండా వైట్ హెయిర్ అనేది కామన్ అయిపోయింది. సో దానివల్ల కూడా మేము ఏం చేస్తున్నామంటే ఎవ్రీ 15 డేస్కి అనేది ఇక బియర్డ్కి కానీ, గడ్డానికి కానీ, మీసాలకు కానీ వైట్నింగ్ చేయాలన్నట్టుగా కొంచెం కాన్సంట్రేషన్ అనేది కొంచెం హెల్త్ పరంగా పడ్డది. స్కూల్, కాలేజ్ విద్యార్థులతో పాటు వివిధ పనులు చేస్తున్న వారు సైతం డిఫరెంట్ స్టైల్స్ లో హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ పుట్టుకొస్తుండటంతో వాటినే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఇంతకుముందు కంప్లీట్గా ఫీమేల్సే ప్రిఫర్ చేసేవాళ్ళు హెయిర్ కట్స్, ఇంకా బ్యూటీ ట్రీట్మెంట్స్, హెయిర్ స్పాస్. అలా ఇప్పుడు మెయిల్స్ కూడా స్టార్ట్ చేసాము మేము ఇక్కడ. హెయిర్ స్పాస్, డ్రై హెయిర్, ఫ్రీజీ హెయిర్, ఇంకా హెయిర్ నరిష్మెంట్ పర్పస్కి ఇంకా ట్రీట్మెంట్స్ ఉంటాయి. డాండ్రఫ్ పర్పస్, స్కాల్ప్ డ్రై అవుతుంటుంది మెయిల్స్కి, ఇంకా ఫ్రీజీ హెయిర్, ఇంకా స్పాస్ కానీ డాండ్రఫ్ ట్రీట్మెంట్స్, అలా మల్టీ కట్స్ ఉంటాయి. హెయిర్ కట్స్ 45 డేస్కి 2 మంత్స్ వన్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు హెయిర్ కట్కి. ఈ మధ్య 15 డేస్ 20 డేస్కి అలా డైలీ వస్తూ ఉంటారండి. ఒక 25 to 30 మెంబర్స్ వరకు వస్తూ ఉంటారు. ఇంకా వీకెండ్ వచ్చేసి 50 to 60 మెంబర్స్ వరకు వస్తూ ఉంటారు. ఇంకా డిపెండ్స్. ఇంకా మ్యాక్సిమం స్టైల్స్ ములైట్ కట్స్, ఫేడ్, లో ఫేడ్, హై ఫేడ్ ఇలాంటి కట్స్ ప్రిఫర్ చేస్తారు అందరూ. ఇప్పుడు హెయిర్ చాలా తక్కువ ఉంది అనుకోండి ఫ్రంట్లో, సైడ్స్కి ఫేడెడ్ చేస్తాం. ఫేడెడ్ చేసి ఫ్రంట్లో బియర్డ్ ఎక్కువ ఉంది అనుకోండి, ఫేడ్ లుక్లో వేసేస్తాం. బియర్డ్ షార్ప్నెస్ వస్తుంది. ఫేస్ కట్ ఎలా ఉందో కొందరు వాల్ షేప్ ఉంటుంది, కొందరిది షార్ప్ వీ షేప్ కట్ ఉంటుంది. దాని త్రూ మేము ఎలా కావాలి అనుకుంటామో ఎలా సాటిస్ఫై చేసేలాగా చేస్తాం.
గతంలో కటింగ్ కోసం 45 రోజులకోసారి సెలూన్స్కు వస్తుంటే ఇప్పుడు 10-15 రోజులకోసారి వస్తున్నారని అన్నారు హెయిర్ స్టైలిస్ట్. ఖర్చుకు ఏమాత్రం వెనకాడట్లేదంటున్నారు. ఒక్కొక్కరు సెలూన్లో 200 రూపాయల నుంచి 2000 వరకు ఖర్చు చేసేవాళ్లు ఉన్నారంటున్నారు. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలే సెలూన్స్ కి ఎక్కువగా వస్తున్నారంటున్నారు. కుర్రకారులు ఇప్పుడు ఫ్యాషన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ముందు లేడీస్ ఉంటుండే, ఇప్పుడు లేడీస్కి పోటీగా బాయ్స్ అయిపోయినారు, జెంట్స్. దానికెళ్ళి వాళ్ళు 15 డేస్ కూడా కాదు, 10 డేస్కి ఒకసారి వస్తున్నారు. హైబ్రోస్ అని, హెయిర్ స్ట్రైట్నింగ్ అని, మళ్ళీ హెయిర్ వైట్నింగ్ అని, ఫేషియల్ అని, ట్యాన్ రిమూవర్ అని, మళ్ళీ హెయిర్ ప్లాటినం కలర్ చేసుకోనికే. ఇవాళ రేపు యంగ్స్టర్స్ అంతా చాలా మాకు దీంతో బాగా పబ్లిసిటీ కూడా అవుతుంది. మాకు యంగ్స్టర్స్ నుంచి మౌత్ పబ్లిసిటీ ఎక్కువ అయిపోతుంది. దట్స్ ఇట్. నేను యాక్చువల్లీ ఈ ఫీల్డ్లో ఐఎమ్ యాక్చువల్లీ ఫ్రమ్ 30 years. ఐఎమ్ హ్యాపీ విత్ మై వర్క్. సో నవడేస్ కిడ్స్ ఆర్ వెరీ ఫ్యాషనబుల్ నవడేస్. ఈ మధ్య కర్లీ హెయిర్ ఫేడ్, హై ఫేడ్, ఫ్రింగ్, క్రూ కట్, బజ్ కట్లతో పాటు జిగ్జాగ్, బిగ్ షాట్ వంటి వెరైటీ కటింగ్లకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. క్లీన్ షేవ్ల కంటే బియర్డ్ పెంచుకోవడానికి అబ్బాయిలు ఇష్టపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఇసుక దోపిడీ మాత్రం ఆగట్లేదంటున్నారు. టీజీఎండీసీ కన్ను కప్పి కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక బుకింగ్లో ఆన్లైన్ చేసిన సాఫ్ట్వేర్లో ఉన్న లోపాలను గ్రహించిన కొంతమంది కాంట్రాక్టర్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. దీంతో లారీ ఓనర్లతో పాటు ప్రజలపై కూడా తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ కొనసాగుతోంది. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లోని కొంతమంది అధికారుల సహకారంతో కాంట్రాక్టర్లు మరింత రెచ్చిపోతున్నారు. అక్రమ వసూళ్లకు తెరలేపి సహజ సంపదను దోచుకుంటున్నారు. అధిక ధరలకు ఇసుక అమ్ముతూ సొంతిల్లు కట్టుకోవాలనుకునే వారికి మరింత భారమవుతోంది. ఇక టీజీఎండీసీ పేరిట లారీల యజమానులు చెల్లించిన మొత్తం కంటే 5-6 టన్నులు అధికంగా ఇసుకను లోడ్ చేస్తున్నారు కాంట్రాక్టర్లు. గోదావరి నదిలోని ఇసుక క్వారీల్లో అక్రమంగా ఇసుకను దోపిడీ చేస్తున్నారు. ఒక్కో లారీకి 5,000 నుంచి 7,000 రూపాయలను వసూలు చేస్తున్నారంటున్నారు ఓనర్లు. కారణం అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. 9 క్వారీల నుంచి ప్రతిరోజు 700 లారీల్లో హైదరాబాద్, వరంగల్ నగరాలకు 17 టన్నులకు పైగానే ఇసుక రవాణా అవుతోంది. రోజుకు దాదాపు 30 లక్షల రూపాయల దోపిడీ జరుగుతోందంటున్నారు లారీ ఓనర్లు. క్వారీల వద్ద దోపిడీ, అక్రమాలపై టీజీఎండీసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు లారీ యజమానులు. వాగులల్లో దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. లారీలు పోయినాక వారం రోజుల వరకు లోడింగ్ చేయట్లేరు. ఎందుకు లోడింగ్ చేయట్లేరు అని అడిగితే సపోర్ట్ చేయరు. వాళ్లకు 5,500 రూపాయలు డబ్బులు ఇస్తే మాత్రమే లోడింగ్ చేస్తామంటారు ఒక లారీకి. ప్లస్ జేసీపీకి అలాగా, ప్లస్ అక్కడ సీరియల్ అలాగా, ప్లస్ పట్టగట్టనికి 1000 రూపాయలు. ఇవన్నీ సమస్యలని సృష్టిస్తున్నారు వాళ్ళు. కాబట్టి మేము ఎన్నిసార్లు అడిగినా కూడా, టీఎస్ఎండీసీ అధికారులను అడిగినా కూడా వాళ్ళు స్పందించట్లేరు. వాళ్ళకు 5,500 రూపాయలు లోడింగ్ ఇస్తే లోడ్ చేస్తా అంటారు, లేకపోతే చేయనంటారు. లేకపోతే మాకు డ్యూ టు రెయిన్ లేదంటే విలేజ్ సమస్య ఉంది, ఏదో ఒక ప్రాబ్లం చెప్పి లోడింగ్ ఆఫ్ చేయడం. ఓన్లీ కాంట్రాక్టర్లు వాళ్ళతో కుమ్మకైనందుకే ఈ యొక్క సమస్య ఏర్పడ్డది. ఇప్పుడు ఓటీపీ మన సెల్కి వస్తే మనం ఎంట్రీ చేయాలి కదా. ఎంట్రీ చేయకుండా డైరెక్ట్ ఆన్లైన్లో అదే దానంతలో అదే ఎంట్రీ అయిపోతే దానంతలో అదే ఆ యొక్క సాఫ్ట్వేర్ ఉన్నోళ్ళే బుక్ చేసుకుంటుంది, వేరే వాళ్ళు తీసుకోదు. సిటీలో దాదాపు 50,000 లారీలున్నాయి. గతంలో ఒక్కో లారీ నెలకు దాదాపు 15 ట్రిప్పుల ఇసుక సరఫరా చేసేది. కానీ 2 నెలలుగా కాంట్రాక్టర్ల వైఖరితో నెలకు 3 ట్రిప్పులు కూడా నడపలేకపోతున్నామంటున్నారు. ఆన్లైన్ ద్వారా బుకింగ్స్ చేపడుతున్నా అవి కొంతమంది బడా కాంట్రాక్టర్లకు మాత్రమే బుక్ అవుతున్నాయని చెబుతున్నారు. సాఫ్ట్వేర్లో ఉన్న లోపాలు ఒకటైతే, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లోని కొందరు అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఈ దందా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు లారీ ఓనర్లు. సామాన్య లారీ ఓనర్కి ఎవరు కూడా శాండ్ డీడీ బుక్ చేయాలంటే వీలు పడట్లేదు. ఇందులో వచ్చేసి టీఎస్ఎండీసీఎల్ నుంచి కొంత సాఫ్ట్వేర్ అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చిన దానివల్ల ఒక 50 మెంబర్స్ 30 మెంబర్స్ కొనుక్కొని అది బయట డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ వరకు మాత్రమే డీడీలు వస్తున్నాయి. అంతకు మించి వేరే వాళ్ళకు దొరకట్లేదు. అది వచ్చేసి ఒక డీడీ వచ్చేసి 8 రోజులకు ఒకటి పెట్టిరు. ఆ 8 రోజులకు కొట్టుకుందాం అన్నా కానీ దొరకక నెలకు ఒకటి కూడా దొరకట్లేదు. ఒక వెహికల్ ఈఎంఐ వచ్చేసి నెలకు 1,10,000 1,20,000 వరకు ఉంది. 50,000 బండ్లు ఉంటే కేవలం 200-300 లారీలకు మాత్రమే బుకింగ్స్ వస్తున్నాయంటున్నారు లారీ ఓనర్స్. లారీల కెపాసిటీ బట్టి 13,000 నుంచి 14,000 రూపాయలు కట్టాల్సి ఉంది.
ఒక్కో బండికి 5 నుంచి 7,000 రూపాయలు ఎక్కువగా కాంట్రాక్టర్లు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. తమకు తీవ్రమైన నష్టం వస్తోందని 3 నెలలుగా డ్రైవర్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదంటున్నారు లారీ ఓనర్లు. 5-6 లారీలన్నా ఇసుక రవాణాలో ఉంటాయి కాబట్టి వాళ్ళు పోటీ పడే వరకల్లా ఒక దాదాపు 100-200 లారీలకు 500 లారీలకు పెట్టే వరకల్లా 1000 లారీలలో మేము పోటీ పడి నెట్ సాఫ్ట్వేర్ను కూడా హైజాక్ చేస్తున్నారు. కొంతమంది చేసి పోటీ పడి అదనంగా డబ్బులు తీసుకుంటారు మా దగ్గర కుట్టిన వాళ్ళ దగ్గర కూడా ఇసుక ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారి మీద. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి దాదాపు ఒక డీడీ బుక్ చేస్తే 2,000 నుంచి 3,000, 4,000 కూడా 5,000 వసూలు చేసేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు కాంపిటీషన్లో. అంటే కాంపిటీషన్ పెరిగే కొద్దిగా రేటు పెంచుతున్నారు. ఆ డీడీలు కొట్టేవాడు పెంచుతుండు, అక్కడ ఇసుక రీచ్లో ఉన్న కాంట్రాక్టర్లు పెంచుకుంటున్నారు. మేము అమ్మేటోళ్ళం మాత్రం ఇక్కడ పోటీ వాడి పొద్దుగాల సంది పొద్దున్న దాకా ఒక దీక్ష చేసినట్టు బండ్లు ఆపుకొని మేము దాని మీద ఒక పరీక్షలాగా మాకు అయిపోయింది. ఇసుక బుకింగ్ సాఫ్ట్వేర్లో తమకు కావలసిన వారికి అధికారులు నెలకోసారి మార్పులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు లారీ ఓనర్లు. దీనిపై రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటున్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు సిటీలోని లారీల యజమానులు. హైదరాబాద్లో డ్రగ్స్ కట్టడికి యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. డ్రగ్ పెడ్లర్స్తో పాటు సప్లయర్స్పై ఫోకస్ చేసి డెకాయ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. డ్రగ్ కస్టమర్స్గా సప్లయర్స్ని అప్రోచ్ అయి పెడ్లర్, కింగ్ పిన్స్ వరకు రీచ్ అవుతున్నారు హైదరాబాద్ పోలీసులు. స్పెషల్ డెకాయ్ ఆపరేషన్స్ చేస్తూ రాష్ట్రానికి డ్రగ్ సప్లై చేసే కింగ్ పిన్స్ని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. డ్రగ్స్ ను హైదరాబాద్ లో సప్లై చేస్తున్న పెడ్లర్స్ ని కట్టడి చేస్తున్నారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు. డైరెక్ట్ గా యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు సిటీ పోలీసులతో కలిసి డెకాయ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. డ్రగ్స్ వినియోగించే కస్టమర్స్ ని పసిగట్టి వాళ్ళు డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో తెలుసుకున్నారు. తమకు కూడా డ్రగ్స్ కావాలంటూ ఆర్డర్ పెట్టి డెకాయ్ ఆపరేషన్ ద్వారా సప్లయర్స్ ని పట్టుకుంటున్నారు పోలీసులు. కొన్ని రోజుల క్రితం బెంగళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారని పోలీసులు గుర్తించారు. దీంతో బెంగళూరుకు వెళ్లి దాదాపు నెల రోజులు అక్కడే మకాం వేసి డెకాయ్ ఆపరేషన్ చేశారు హైదరాబాద్ పోలీసులు. స్మగ్లర్లకు అనుమానం రాకుండా డ్రగ్స్ కొనుగోలుదారులుగా మారారు. డ్రగ్స్ సరఫరా చేసేందుకు వచ్చిన కింగ్ పిన్ మ్యాక్స్వెల్ ను అదుపులోకి తీసుకుని అతడి ద్వారా మిగిలిన వారిని కూడా అరెస్టు చేశారు సిటీ పోలీసులు. డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తున్న స్టూడెంట్స్ ను పట్టుకున్నారు పోలీసులు. సప్లయర్ వివరాలు తెలుసుకోవడానికి స్టూడెంట్స్ తో డ్రగ్స్ ఆర్డర్ పెట్టించారు. స్నాప్చాట్ ద్వారా డ్రగ్స్ కోసం ఆర్డర్స్ చేస్తున్నట్టు గుర్తించారు. ఫోన్ లో మాట్లాడకుండా కన్వర్జేషన్ అంతా స్నాప్చాట్ లోనే చేస్తున్నారు. ఆర్డర్ ఇవ్వడానికి బషీర్బాగ్ రాగానే అక్కడే రెడీగా ఉన్న పోలీసులు సప్లయర్స్ ని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ మెయిన్ పెడ్లర్ ఎవరు అనే అంశాలపై ఇన్వెస్టిగేట్ చేశారు. మరోవైపు పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేస్తున్నారని తెలుసుకుంటున్న డ్రగ్ పెడ్లర్స్ కొత్తగా సప్లై చేస్తున్నారు. డ్రగ్స్ ఆర్డర్ తీసుకుని ఆన్లైన్లో పేమెంట్ చేయించుకుంటున్నారు. ఆ తర్వాత చెట్ల పొదల్లో డ్రగ్స్ పెట్టి 2 గంటల తర్వాత కస్టమర్స్ కి లొకేషన్తో పాటు డ్రగ్స్ పెట్టిన ఫోటో షేర్ చేస్తున్నారు. డ్రగ్స్ సప్లయర్ కు కస్టమర్ కు డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా చూసుకుంటున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో పోలీసు ఉన్నతాధికారులు ఫుల్ ఫోకస్ పెట్టారు. అన్ని రకాలుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న సప్లయర్స్ ని పట్టుకుంటున్నారు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఎదిలాబాద్ లో గరుడాద్రి క్షేత్రంలో శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. యాదాద్రి స్వర్ణగిరి దేవాలయం నుంచి మానేపల్లి రామారావు దంపతులు శ్రీ గోదా రంగనాయక స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కళ్యాణాన్ని చూశారు. అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర పోలీస్ అకాడమీలో మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ శిక్షణ కోసం
బీఓఏసీ ట్రాక్ను అకాడమీ డైరెక్టర్ అభిలాష ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని హిమాయత్ సాగర్ దగ్గర ఈ ట్రాక్ను ఏర్పాటు చేశారు. 860 మంది మహిళా కానిస్టేబుల్స్ ట్రైనర్స్కు మెరుగైన యుద్ధ విద్యలు, మెలకువలు, శత్రువులను ఎదుర్కొనే శక్తిని ఈ కోర్సులో నేర్పించేందుకు ఈ ట్రాక్ ఏర్పాటు చేశామన్నారు డైరెక్టర్ అభిలాష. తెలంగాణలో ఇండస్ట్రీస్ ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లిలో సిఐఐ కార్యాలయం ప్రారంభిస్తే బాగుంటుందని సూచించారు. సిఐఐ తెలంగాణ యూనిట్ ఆధ్వర్యంలో పారిశ్రామిక అభివృద్ధిపై ఎంపీలతో జరిగిన చర్చలో పాల్గొన్నారు వంశీకృష్ణ. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సీఎం రేవంత్ ఎంతో సహకారం అందిస్తున్నారని చెప్పారు. సిఐఐ ఏర్పాటుకు పూర్తి సహకారం ఉంటుందన్నారు. యువతకు ఉపాధి, నైపుణ్య అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని, అందుకోసం సిఐఐతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సింగరేణిలో కాకా ప్రారంభించిన పెన్షన్ పథకాన్ని రివైజ్ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు ఎంపీ వంశీకృష్ణ. From Visakha Industries, we have been part of CII for almost 30 plus years now. Dr. Vivek, my father, he was also chairman of the CII. I think when it was United Andhra Pradesh at that time. And for me, I think I've been almost interacting with CII for the last 10-15 years. I'm very happy that CII is planning to open up offices in other parts of the states. I request CII to put an office in Peddapalli also because I'll be very frequent there and I can add my little bit of contribution to CII to the Peddapalli office as well. And one of the important things that is of discussion today is of employment, and I was talking to Mr. Chandan also before the meeting started. There's a huge gap between the industry requirements and the skill available, the talent available in the market. And I would urge CII to take initiatives to add more skill development programs like you're already doing. I'll be very happy to be part of those skill development programs also, because there's a huge mismatch between the talent that is available and the talent that is required for the industry. I think I'll be very happy to contribute, Sai Prasad Garu, anytime you want. I'm very accessible. And from policy side also, anything that is required to enhance the youth. I always keep saying India is the largest youth population. The demographic of our country is great, but it's not useful if they are all unemployed. We have to ensure that they are all put in the right direction and employed, and that's where the GDP growth will follow. And from Telangana point of view, I must highlight these issues, that we are very industry friendly. I think CII has taken a lot of initiatives to ensure that the industry feels comfortable. They always try to talk with the government, whichever government is there, you always try to ensure that the industry fraternity feels comfortable. And I think I can assure you, luckily all parties are here, and I'm very happy that all of them are in the same boat, same line now. And I will do my bit, and I know our CM also is very focused. He's trying to encourage different industries. Revanth Reddy Garu also is looking at seeing how to improve the industry and continue the investments that come to our state. Apatlo Kaka Venkateswamy Garu pension scheme start చేసినారు, మీ అందరికి తెలిసిందే. కానీ ఆ స్కీమ్లో ఏదైతే మంత్లీ పెన్షన్ ఏదైతే వస్తుందో అది రివైజ్ చేయలేదు సార్. ఐఎమ్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు రిక్వెస్ట్ యూ. ఆ రివిజన్ కూడా ఐ థింక్ ఇట్స్ డ్యూ మోర్ దెన్ 10-20 years. ఆల్మోస్ట్ 1000 rupees per month కొంతమందికి ఇంకా పెరగలేదు. అది ఐ కమ్ లేటర్ అండ్ గివ్ అ రిప్రజెంటేషన్ టు యూ ఆల్సో సార్. ఈ పెన్షన్ స్కీమ్ కూడా వాళ్ళకి కొంచెం రివైజ్ చేసి అప్గ్రేడ్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ. 3 రోజుల క్రితం జనగాం జిల్లాలో అడ్వకేట్స్ దంపతులపై పోలీసులు చేసిన దాడిని నిరసిస్తూ ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు ఆందోళనకు దిగారు అడ్వకేట్స్. విధులు బహిష్కరించి కోర్టు ప్రాంగణంలో బైఠాయించారు. తర్వాత కోర్టు ముందు నేషనల్ హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. న్యాయవాద దంపతులు అమృతరావు, కవితపై దాడి చేసిన జనగాం సిఐ, ఎస్ఐతో పాటు సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అడ్వకేట్స్. లేదంటే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు న్యాయవాదులు. అమృతరావు, కవిత
దారిలో ఒక కేసు విషయంలో పోలీస్ స్టేషన్ పోతే అక్కడ ఉన్నటువంటి సిఐ రఘుపతి రెడ్డి గారు, అదేవిధంగా ఎస్ఐ తిరుపతి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తము విచక్షణ రహితంగా నానా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ వారి మీద పోలీస్ స్టేషన్ ఆవరణలో దాడి చేయడం జరిగింది. ఈ యొక్క దాడిని తెలంగాణ న్యాయవాదుల సంఘము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, డీజీపీకి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ దాడి పాల్పడిన ఆ సిఐని, ఆ ఎస్ఐని, ఆ సిబ్బందిని అందరినీ సస్పెండ్ చేయాలని, లేకపోతే రేపు తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులమంతా డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా తెలంగాణ న్యాయవాద సంఘం నుంచి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురాలేదు. ఈరోజు హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కాబట్టి సంబంధిత శాఖ అధికారులు జనగామలో ఒక న్యాయవాది, ఒక క్లయింట్ విషయంలో న్యాయవాది పోయింది కాబట్టి న్యాయవాది కూడా హైదరాబాద్ బంజారాహిల్స్లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఆలయ నిర్వాహకులు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతాయన్నారు. రాధాకృష్ణులకు 108 నైవేద్యాలను సమర్పిస్తామన్నారు. పంచామృతాలతో అభిషేకాలు చేస్తామన్నారు. చిన్ని కృష్ణుని దర్శనానికి రావాలని భక్తులను కోరారు ఆలయ నిర్వాహకులు. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఈ సంవత్సరం ఆగస్టు 25, 26 మరియు 27వ తేదీల్లో అంటే 3 రోజుల పాటు ఇక్కడ ఘనంగా వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సంపూర్ణం కాబోతున్నాయి అన్నమాట. ఆ రోజున ప్రాతకాలం నుండి మిడ్ నైట్ వరకు కూడా ఆ రాధా గోవిందులకు అనేక సేవలు సమర్పించబోతున్నాం. మార్నింగ్ మంగళారతి 4:30 నుండి ప్రారంభమై 7:15కు రాధా గోవిందులు కొత్త వస్త్రాభరణాలతో అందరికీ, భక్తులందరికీ కూడా దర్శనాన్ని కలిగిస్తారు. తర్వాత 11:30కు అక్కడ రాజభోగులో భాగంగా 108 నైవేద్యాలను ఆ రాధాకృష్ణులకు సమర్పించబోతున్నమాట. అదే కాకుండా చాలామంది చిన్నారులు ఆ రోజున మార్నింగ్ పూట ఈ స్పెషల్ డ్రెస్ కాంపిటీషన్లో కూడా రాధాకృష్ణుల వేషంలో వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారు. అది పూర్తిగానే ఈవినింగ్ పూట ఆ రాధా గోవిందులకు 108 కలశాలతో, పళ్ళరసాలతో, పుష్పాలతో, పంచామృతాలతో, పంచగవ్యాలతో అభిషేకాలు నిర్వహించబోతున్నాం.